పెద్ద జరగకూడదు, ఈ పెళ్లి జరగకూడదు. నా అత్త అన్నట్టు అవని మెడ నుంచి తాళిని కట్టుకున్నవాడే తీయడానికి ప్రకృతి కూడా ఒప్పుకోవడం లేదు. అక్క అలెక్కేం తీసుకొద్దాంరా. అమ్మా అలేఖ్య, నీకేం కాలేదు కదమ్మా? నేను తాళిని తీయబోయాను, ఇంతలో చెట్టు చుట్టూ మంటలమ్మా, చెట్టు మీద పిడుగు, తాళి బూడిదైపోయింది. ఆ తాళి పోతే పోయింది. ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకోవాల్సిన తాళిబొట్లు ఉన్నాయి కదా, అందులోంచి ఒక తాళిని తీసుకో, అది కట్టించుకో, ఏం పర్వాలేదు. ఏదైతే ఏముంది, నీ మెడలోకి తాళి రావడం ముఖ్యం, అంతే కదా? మీ అమ్మ చెప్పినట్టు చెయ్యి. ప్రకృతి హెచ్చరిస్తున్నా, నీకు బుద్ధి రావడం లేదా రుద్రాణి? వాతావరణం 2 రోజులుగా మబ్బుగా ఉంది, అందుకే ఉరుములొచ్చాయి, పిడుగులు పడ్డాయి. మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకోకండి. నువ్వు రామ్మా. కూర్చోమ్మా. అవని మెడలో నుంచి ఇంకా తాళి తీలేదా? పిడుగు పడిందన్న కంగారులో ఆగిపోయారు. ఇప్పుడు తీస్తారులే అలెఖ్య. ఇప్పటికీ నేనిచ్చిన మాటకే కట్టుబడున్నాను. నా బావతో నువ్వే తాళి కట్టించుకో, నేను తాళి తీయించుకుంటాను. బావా, అది కాదవని. ఇంకేం ఆలోచించకు. మనం 100 ఏళ్ల బంధం అనుకున్నాం, దైవం మాత్రం ఇంతే నిర్ణయించింది. చిన్నప్పుడే అలేఖ్య నీతో తాళి కట్టించుకుంది కదా, అందుకే మీరు కలిసి ఉండడమే సరైనదని దేవుడు నిర్ణయించినట్టున్నాడు. నేను మధ్యలో వచ్చిందాన్ని, మధ్యలోనే వెళ్ళిపోతాను. మీరు కలకాలం సంతోషంగా ఉండండి. అలేఖ్య, నా బావని నీకు అప్పగించేస్తున్నాను, జాగ్రత్తగా చూసుకో. నా రాముడి పక్కన నేను సీతనవుతాననుకున్నాను. సీత స్థానం నీకు దక్కుతుంది. నువ్వు చాలా అదృష్టవంతురాలివి.
తాళి తీయి బావా. నా వల్ల కాదవని. తీయకపోతే నా మీ- అమ్మా, మంత్రాలు చదవండి. తాళిని కట్టించడానికి మంత్రాలున్నాయి గాని విప్పించడానికి మంత్రాలు లేవమ్మా. ఏ శాస్త్రంలోనూ రాయలేదమ్మా. సర్లేండి, ఎలాగైతేనే తాళిని తీయాలి, అంతే కదా. బావా, ఇంకేం ఆలోచించుకో. భగవంతుడా, ఇది తప్పైతే నా ప్రాణం తీసుకో. నా బావ మాత్రం క్షేమంగా ఉండాలి. ఇంకెంతసేపు మీ నాటకాలు? శ్రీకర్, నువ్వు తొందరగా తాళిని తీ. వద్దు శ్రీకర్ గారు. మీరు అబని మెడలో నుంచి తాళి తీయద్దు. అవనియే శ్రీకర్ గారికి సరైన భార్య. నేను అలాంటి స్థానానికి అర్హురాల్ని కాను అని ప్రకృతి చెప్పిందన్నది నిజం. సంతోషంగా ఉండాలని లేదా నీకు? నూరేళ్లు సంతోషంగా ఉండాలంటే శ్రీకర్ గారు నూరేళ్లు క్షేమంగా బ్రతికుండాలి కదమ్మా.
నేనెందుకు అలాంటి మాట అన్నానా అని మీ అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది కదా? శ్రీకర్ గారు అవని అక్క మెడలో నుంచి తాళి తీసి నాకు మరో తాళి కడితే శ్రీకర్ గారు ప్రాణాలతో ఉండరు. నేను చెప్పింది నిజం. శ్రీకర్ గారు ప్రాణాలతో ఉండాలంటే అవని అక్కకే భర్తగా ఉండాలి. మీ అందరికీ అర్థమయ్యేలా కొన్ని సంఘటనలు చెప్తాను, వినండి. పంతులు గారు, ఏంటమ్మా, ఏదైనా సమస్య? ఒక సమస్య నుంచి బయటపడగానే మరో సమస్యను నా తల మీద వెయ్యడం ఈ దేవుడికి అలవాటే కదా. నీకొచ్చిన సమస్య ఏంటో చెప్పమ్మా. ఇదే నా సమస్య. ఒక ఆడదాన్ని, ఒక మగవాణ్ణి నూరేళ్ల బంధంగా మార్చే పవిత్రమైన తాళి ఇది. ఇది నీ పాలిట సమస్యగా మారటమేంటమ్మా? ఆ 100 ఏళ్ల బంధం రేపు ముక్కలు కాబోతుంది. ఒక్కటైన ఇద్దరిని ఇది వేరు చేయబోతుంది. దీనికి కలపడం తెలుసు గాని విడగొట్టడం తెలియదమ్మా. విడగొట్టడానికి ఓ మనిషి మా మధ్యలోకి వచ్చింది. ఆమె పేరు అలేఖ్య. తను 15 సంవత్సరాలుగా నా భర్తని ఆరాధిస్తోంది. 10 ఏళ్ల వయసులో తన మెడలో నా భర్త తాళి కట్టాడంట. అందుకే నన్ను అడ్డు తప్పుకోమంటుంది. పరిస్థితులకు తల వంచి నేనందుకు సిద్ధపడాల్సి వచ్చింది. 1-2 సార్లు నా మెడ నుంచి ఈ తాళి పెరిగిపోయినప్పుడు నా భర్తకు పెద్ద ప్రమాదాలు ఎదురయ్యాయి. చావు అంచెల వరకు వెళ్ళొచ్చాడు. తాళి నా మెడలో పడిన వెంటనే నా భర్త ప్రాణగండం నుంచి బయటపడ్డాడు. ఏ క్షణాన ఈ తాళి దూరమైనా నా భర్త చనిపోతాడని ఆ స్వామీజీ గతంలో హెచ్చరించారు. రేపు నేను దీనిని నా మెడ నుంచి తీయాల్సిన పరిస్థితి వచ్చింది. తీసిన వెంటనే నా భర్తకు ప్రాణగండం ఏర్పడుతుంది. మృత్యువు తరముకొస్తుంది. నా భర్త మరో ఆడదానికి సొంతమవ్వాల్సి వచ్చిన తాళైతే నా మెడలోనే ఉంటుందనుకున్నాను. అలాంటి అవకాశం లేదిప్పుడు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని నేను తీయక తప్పదు. నా భర్తను అలెక్కిచ్చి పెళ్లి చేయక తప్పదు. ఈ విషయాలన్నీ ఆమెతో నేను చెప్పినా నాటకమని అనుకుంటుంది గాని నా మాటలు నమ్మదు. అందుకే నాకు భయంగా ఉంది. నేనిచ్చిన మాటని నిలబెట్టుకోవాలి. ఎందుకంటే తనది 15 సంవత్సరాల ప్రేమ. అలాగే నా భర్త ప్రాణాలకి ఎటువంటి హాని కలగకూడదు. ఆ అమ్మాయిని చేసుకున్నాక ఆయనకేమైనా అయితే అలాగే కూడా అన్యాయం అయిపోతుంది. పరిష్కారం సూచించండి పంతులు గారు. దేవుడు రాసిన రాతను ఎలా మార్చగలమమ్మా? తాళితో భర్త ప్రాణం ముడిపడి ఉందని తెలిసే త్యాగం చేయడం మంచిది కాదమ్మా. ఆ అమ్మాయికి ఈ విషయాలన్నీ వివరంగా చెప్పు. తన మనసు మార్చుకుంటుందేమో. అమ్మలా, నాన్నలా, అక్క
అక్కలా స్నేహితురాల్లా అన్ని విధాలుగా చెప్పి చూశాను. అయినా తను వినడం లేదు. భర్తను త్యాగం చేయడానికి సిద్ధపడ్డ నీలాంటి ఆడపిల్లను నేనెక్కడా చూడలేదమ్మా. అత్త ప్రాణాల కోసం, అమ్మవారి విగ్రహం కోసం తల వంచక తప్పలేదు. మీరన్నట్టు విధరాతనైతే ఎదిరించలేను కదా. రేపు వాళ్ళ పెళ్లిలో నేను ఈ తాళిని తీయాలి. ఆ సమయంలో ఆయనకి ఏం కాకుండా మృత్యుంజయి యాగం చేయండి, మృత్యుంజయి యాగం చేయండి, మృత్యుంజయి యాగం చేయండి, మృత్యుంజయి యాగం చేయండి. పెళ్ళైన తర్వాత వారిరువురు సంతోషంగా ఉండేలా పూజలు చేయండి. అందుకయ్యే ఖర్చంతా నేనిస్తాను. మరోసారి ఆలోచించుకోమ్మా. మరి ఆలోచన లేదు పూజారి గారు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఆయన ప్రాణాలకి ఏం కాకూడదు. అవని తన భర్త ప్రాణం కోసమే కాకుండా మా పెళ్ళైన తర్వాత మేమిద్దరం సంతోషంగా ఉండాలని కోరుకుంది. పూజలు చేయమంది. ఏ ఆడదైనా అలా కోరుకుంటుందా? మనలో ఎవరికైనా అది సాధ్యమవుతుందా? అవని కంటే గొప్పగా ఎవరైనా ఆలోచించగలుగుతావా? తన భర్త ప్రాణం కోసం, తన తాళి కోసం అంతలా పోరాడ్డం కల్లారా చూసిన తర్వాత కూడా శ్రీకర్ మీద నాకు ఆశ చావలేదు. నా ప్రేమని చంపుకోబుద్ధి కాలేదు. అందుకే ఇంత దూరం వచ్చాను. అవని శ్రీకర్ల ప్రేమని కళ్ళారా చూశాను. నాకు తెలిసినంత వరకు ఈ జనరేషన్లో ఇలాంటి ప్రేమికులు ఉండడం చాలా అరుదు. ఆ ప్రేమ నాకు కావాలని ఆశపడి పీటల దాకా వచ్చాను. నేను ఆశపడింది ఎంత తప్పు. 15 సంవత్సరాలుగా చెట్టు మీద వేలాడుతున్న తాళి కాలిపోయినప్పుడు గాని నాలో పశ్చాత్తాపం కలగలేదు. నాది ఎంతటి దురాశ కనువిప్పు కలిగింది. అద్భుతమైన ప్రేమలోకి మరో మనిషి వెళ్ళకూడదు. అన్యోన్యమైన జంట మధ్యలోకి నాలాంటి ఆడది దూరకూడదు. ఇలాంటి వాళ్ళని విడగొట్టి నేనేం బాగుపడతాను? శ్రీకర్ గారిని సొంతం చేసుకున్న తర్వాత ఆయనకేదైనా అయ్యిందంటే అసలు నా జీవితానికి ఇంకేం మిగిలుంటుంది? అందుకే అవని యొక్క భర్తను అక్కకే వదిలేస్తున్నాను. మీ అందరికీ ఇంకో విషయం కూడా చెప్పాలి. నేను ఇంతసేపు కనిపించకపోవడానికి కారణమేంటో తెలుసా? అవని వాళ్ళ అక్క సుజాత గారు నన్ను కట్టేసి గుడి వెనకాల దాచిపెట్టారు.